మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్లోకి వచ్చిన మీ అందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా రోజుల తర్వాత ఈ లైవ్లోకి రావటం జరిగింది. కొన్నాళ్ళ క్రితం నేను కొన్ని అనువాన్య కార్యాల వల్ల నేను ఇక్కడ ఈ లైవ్లోకి రాలేకపోయి ఉన్నాను. అన్న మాట్లాడటం జరిగింది. ఇన్ని దినములు తన దాసునితో దేవుడు ఏం మాట్లాడాడో చక్కగా ఆయన కార్యం జరిగించి ఉన్నాడు ఇన్ని దినములు. కానీ ఈ దినము దైవ ప్రత్యక్షత వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మాట్లాడమని చెప్పి ప్రేరేపించాడు. మేము ఏకాంతంగా ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు మాకు బయలుపరచడం జరిగిన తర్వాత ఈ రీతిగా మీ మధ్యలోకి నేను రావటం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు పరలోక నేస్తమైన మన తండ్రి అయిన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, చక్కగా మనం ఆయన నామాన్ని గణపరుస్తా ఆయన మాటల్లోకి మనం వెళ్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కీర్తనాకారుడు ఆయన దావీదు చెప్తున్నాడు 92వ కీర్తనలో, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామానికి కలుగును గాక. 92వ కీర్తనలో కీర్తనకారుడు ఆయన దావీదు గారు చెప్తున్నాడు, యెహోవాను మొదటి వచనంలోనే యెహోవాను సన్నుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది, ఉదయమును నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించటం మంచిది అని చెప్తున్నాడు. మరొకసారి నేను చదువుతున్నాను, చక్కగా ఆలకించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మీ దగ్గర ఈ దైవ గ్రంథాలు ఉన్న వారందరూ దైవ గ్రంథాలు తీసి కీర్తనాకారుడు ఆయన 92వ కీర్తనలో ఆయన రాసిన పదాలు ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత ఆయన ప్రేరేపించబడిన మాటలు ఇవి. అందరూ చక్కగా వినండి, దైవ ప్రత్యక్షత పొందుతారు. చక్కగా యెహోవాను సన్నుతించడం మంచిది. 92వ కీర్తన మొదటి వచనం, యెహోవాను సన్నుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమును నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యమును 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను అని చెప్పి కీర్తనాకారుడు అయిన దావీదు గారు పలుకుచున్నాడు. 4వ వచనం చివరి లైన్లో, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను అని చెప్తున్నాడు. ఆయన చేతి పనులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం లేదండి. ఈరోజు నీవైనా నేనైనా సరే ఏ రీతిగా నివసిస్తున్నామంటే, నీవు 2 చేతులు 2 కాళ్ళు, ఈ 2 చేతులకి 10 ఏళ్ళు, ఇలాంటి ఈ రూపురేఖలన్నీ ఆయన ఇచ్చినయే. నరుణ్ణి మట్టిలో నుంచి సృజించి ఉన్నాడు ఆయన. నరమాతృని మట్టిలో నుంచి సృజించి ఒక జీవవాయువు ఆయనలోకి ఊది జీవాన్ని ప్రత్యక్షపరిచి ఆయన నామ ఘనత కొరకు ఆయన వాడుకోవాలని చెప్పి ఆయన అనుకున్నాడు దేవుడు. కానీ నరులు ఈ దినమంతా చెడిపోయి ఉన్నారనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నరులంతా ఈ దినాల్లో చెడిపోయి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ప్రార్థనా స్థలానికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిస్తా బ్రతకాలి. ఆయన సన్నిధిస్తా, ఆయనతోనే గడుపుతా, ఆయనతోనే ప్రార్థనలు గడుపుతా, ఆయన ఆరాధిస్తా, ఆయనతోనే ఉండాలి. కానీ కొంతమంది చంచల బుద్ధి కలిగి అలా ఇలా ఇళ్ళ కాడ ఉన్నట్టే ఉంటారు ప్రార్థనా స్థలాల్లో కూడా. కానీ అలా ఉండకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడ మనం ఎంతో భక్తి శ్రద్ధలుగా ఉండకుండా ఇళ్ళ కాడ మనం ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటాం. కానీ దైవ సన్నిధికి వచ్చేది ఒక గంట కేటాయిస్తాం దేవునికి. ఆ గంట కూడా సరిగా సమయాన్ని కేటాయించలేకపోతున్నాం మనం. ఒకసారి గుర్తించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని యొక్క ప్రత్యక్షత దైవ సన్నిధిలో ఏర్పరచబడతా ఉంది. దైవ సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ ప్రవర్తన చక్కగా చూసుకోవాలి. మన ప్రవర్తన మనం చక్కగా చూసుకొని ఆయనతో మనం లింక్ అయ్యి, మన మైండ్ ఆయనతో లింక్ అయ్యి ఎప్పుడైతే ఉంటుందో దైవ ప్రత్యక్షతలు నీవు నిత్యము చూడగలుగుతావు అన్నమాట. ఈరోజు అప్పుల సమస్యల్లో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఏ విడుదల లేని కార్యక్రమాల్లో ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నా వెనుకున్న ఈ తుమ్మ చెట్టుని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దేనికి నీ పనికి రాని చెట్టుగా చాలామంది ఎంచి ఉన్నారు. కానీ
మన తండ్రి అయిన యెహోవా దేవుడు దీన్ని ఒక మూలరాతిగా గట్టున మొలిచే చెట్టు వలె ఉంచి గట్టు రూపాత్మకంగా ఇది ఉంటేనే గట్టు ప్రారంభించబడుతుందని చెప్పి దేవదారు వృక్షంలాగా దాన్ని పెంచి ఉన్నాడు ఈరోజు. కానీ ఒక పనికిరాని చెట్టునే మలిచి ఆయన పనికొచ్చే దిద్దుబాటు చెట్టుగా చేసినప్పుడు, ఫలింపించే చెట్టుగా ఉన్నప్పుడు అది మనకు నీడనిస్తూ ఉంది. నీవు ఈ రోజుల్లో అనేక మందికి నీడనిచ్చే వ్యక్తిగా ఉన్నావా, లేకుంటే అనేక మందిని ఆర్పేవారిగా మనం ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలండి. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడైనా దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడైనా కొన్ని దినములు మనం ఆరాధించగలిగాం దేవుణ్ణి. కానీ లాక్డౌన్ సమయం మనకు వచ్చి ఉన్నది. ఈ లాక్డౌన్ సమయంలో దైవ మందిరాలకి నువ్వు మనం వెళ్ళలేకపోతున్నాం దేవుని యొక్క మందిరాలకి. కానీ మన దేహమే దేవుని ఆలయము అయి ఉందని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన దేహాన్ని దేవుని ఆలయంగా మనం మలుచుకుంటున్నాము. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందండి. దేవుని ఆలయంగా మనం మలుచుకొని దినదినము దివారాత్రము యెహోవాతో గడుపుటం మంచిదని చెప్పి నేను సెలవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది రాకడ సమయం, అతి గంభీరమైన సమయంలో మనం ఉన్నాం. ఎన్నో తెగుళ్ళ మధ్యలో మనం ఉన్నాం. ఎంతోమంది మరణ వార్తలు మనం వెంట వస్తానే ఉన్నవి. కానీ ఈనాడు నేను సజీవంగా బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఈనాడు ఇంకా ఎంతోమంది బాప్తిసం తీసుకోకుండా దేవుని యొక్క రక్షణ అంటే ఏందో తెలియకనే బ్రతుకుతున్నారండి. కానీ ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవ సునాదాలు వినపడుతూనే ఉన్నాయి. ధారాళంగా వాక్యం విత్తుతూనే ఉన్నారు దైవ సేవకులు, ఆత్మాభిషేకులైన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఎంచబడిన వారందరూ ఆత్మాభిషేకంతో నిండి ఎంతోమంది భయభక్తులు కలిగిన జీవితం జీవించాలని చెప్పి చెప్తానే ఉన్నారు. కానీ మన జీవితాలను మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. ఒకసారి గమనించండి. ఆ త్రాగుడు, మద్యం, వ్యసనాల్లో పడి నీవు జీవిస్తున్నావు ఈ దినము. కానీ నీకు ఒక దినం అంటూ ఉంది. తీర్పు సమయంలోకి మనం రాకూడదండి. తీర్పు సమయంలోకి మనం రాకున్నట్లు ఆయన చేతులు మనకు అడ్డపెట్టి ఆయన శిలువలో రక్తం కార్చి మన కోసం నిలువెత్తున ఆయన ఆ రక్తం చిందించి నీ కోసం నా కోసం బలి అయిపోయి తిరిగి మరలా పునరుద్ధానుడై జీవించు శక్తి కలిగినట్లుగా జీవించి లేచాడు ఆయన. కానీ ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా? ఆయనలో మనం ఉంటున్నామా? లేకుంటే ఇంకా లోకంలోనే మనం వెచ్చిస్తున్నామా? ఒకసారి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో అంటుకట్టబడిన జీవితం మనకు ఉండాలి. దేవుని యెడల భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉండాలి. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే మన హృదయ వాంఛలు యెహోవా వశమై ఉండాలండి. దేవుని యొక్క వశమై ఉండాలి మన హృదయ వాంఛలు అనేవి. చంచల మనసు మనకు ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. అదే 5వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ చేతి పనులను నేను ఉత్సాహించున్నాను. ఆయన చేతి పనులను బట్టి దావీదు గారు ఉత్సాహించున్నాను అని చెప్పి సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని నిర్మించడమే ఒక కొత్త కోణంలో నిర్మించాడు ఆయన. మనల్ని నిర్మించడమే ఒక కొత్త కోణం. దేనికి పనికిరాని వ్యక్తివైనా దేవునికి పనికి వచ్చే వ్యక్తిగా ఆయన మలుచుకొనగలడు అనమాట. ఈ దినము నీ బంధువులైనా, నీ చుట్టాలైనా సరే, మన స్నేహితులైనా సరే ఎంతోమంది మోసం చేసి బ్రతకవచ్చేమో, కానీ మన దేవాతి దేవుడు మోసం చేయనివాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయనతో స్నేహించే దేవుడు. ఆయన నమ్మదగిన వాడిని మనం నమ్ముకుంటున్నామండి. నీవు ఏదైనా సమస్యలో ఉన్నావా, దాని నుంచి విడుదల కలగాలంటే ప్రార్థించు. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ప్రార్థిస్తే చక్కగా ఆయన కార్యముల ముందు నీవు ప్రార్థించక ముందులే నీవు నమ్మి ప్రార్థనలో కూర్చోవాలి. ముందర మనం నమ్మక ప్రార్థనలో కూర్చొని ఏదో ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అట్లా చేస్తే ప్రార్థన వినసొంపుగానే ఉంటుంది. కానీ దేవునికి వినసొంపుగానే ఉంటుంది. కానీ 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటాం మనం చాలామంది. అది టెన్షన్ ప్రార్థన మనం చేయకూడదండి. ఇప్పుడు నీవేదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు ఆ పనిలో శ్రద్ధ చూపించగలిగితేనే ఒక మేస్త్రి కానీ, ఒక పై అధికారి కానీ నీ పట్ల జాలి చూపించగలడు ఆయన. కానీ దేవాది దేవుడు మనల్ని నిర్మించుకున్న పరమ తండ్రి అయిన దేవునితో మనం అంటుకట్టబడిన జీవితం ఒక గంట అయినా పోరాడగలుగుతున్నాం. ఆ దినమంతులో ఒక గంట సమయం ఆయనకి ఇవ్వగలిగితే మనం ఎంతో శ్రేష్టమైన జీవితాలుగా మనం ఫలించగలుగుతూ ఉంటాం అన్నమాట. మనం అందరికి నలుగురికి మాదిరికరంగా జీవించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు నేనే ప్రార్థించలేకపోతున్నామే క్రైస్తవులారా. దేశం ఎంతో అల్లాడిపోతూ ఉంది. ప్రపంచం ఎంతో గడగడ వణికిస్తుంది మరణాపరాధాలు కలిగి. క్రైస్తవుడు నువ్వు ప్రార్థన చేస్తావా? దేశం కోసం, ప్రపంచం కోసం క్రైస్తవుడు నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? అసలు
అంత కఠినమైన మనసు మనకేలా? ప్రేమ కలిగి జీవించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. శిష్యుల పాదాలు కలిగి ఆయన మీరును ఒకరి కథలు ఒకరి కలగండి అని చెప్పి శిష్యులకు నేర్పించి ఆయన శిలువలో మరణం పొంది మరలా తిరిగి లేచి పునరుద్ధానుడై పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి పంపించున్నాడు. ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఉన్న దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడే కార్యసిద్ధి కలిగిస్తూ ఉన్నాడని ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ స్నేహాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావా? లేకుంటే అపవాది పట్ల అపవాది కార్యములతో నీవు నిండి ఉన్న ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. పరిశుద్ధాత్మ దేవునితో నీ వంట కట్టుబడి ఉంటే దానికి సూచనలు ఇవే. ఆయన నీవు లోక స్నేహం చేయవు, ముసలమ్మ ముచ్చట్లు అపవిత్ర కార్యములు మన ఎడల జీవించవు. మంచి కార్యములు మన ఎడల కావాలి. ఎల్లప్పుడూ మన మదిలో యేసును తలంచుకుంటా, ఎల్లప్పుడూ ఈ బైబిల్ ఈ దైవ గ్రంథాన్ని ధ్యానిస్తా, ఎల్లప్పుడూ ఆయన మాటల్లోనే, ఆయన భక్తిలోనే, ఆయన ప్రార్థనలోనే, ఆయన విధేయతలోనే మనం బ్రతకగలుగుతూ ఉంటాం. ఇవే సూచనలు. అంత్యకాలంలో నా బిడ్డలపైన నేను నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు దేవుడు. అడుగు వారికి తను అడిగినంత జ్ఞానమును తండ్రి దయచేయును అని చెప్పి సెలవిస్తూ ఉంది వాక్య భాగం. నీవు జ్ఞానాన్ని అడుగుతావా? నీవు జ్ఞానం లేక కొదువై ఉన్నావా? జ్ఞానాన్ని అడుగు దేవుణ్ణి. చక్కగా నాకు చక్కని జ్ఞానమును దయచేయి ప్రభువా, నా కుటుంబానికి నేనే మాదిరికరమై ఉండాలి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకో. బిడ్డ, నీకు ఖచ్చితంగా క్షేమాన్ని ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా మాదిరి క్రమాన్ని ఇస్తాడు నీవు దేవుడు. ఎంతో పెద్ద పెద్ద సంఘాల్లో మనం ఎదుగుతున్నాం, దైవ సేవకుల క్రింద ఎదుగుతున్నాం. మనం ఇంతవరకు మనం ఎదిగి ఉన్నామే. కానీ కొన్ని దినములు ఇలా గ్యాప్ రాగానే దైవ సేవకులకి మనం ఎలా పడితే అలా జీవిస్తున్నామే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని అలా జీవించకూడదండి. పరిశుద్ధాత్మ దేవుని నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు దైవ సేవకుల కింద మనం ఎదుగుతున్నాము, దేవుని కింద మనం ఎదుగుతున్నాం. పరమ తండ్రి మనకు కావలిగా కాస్తూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని. నేను చెప్పటం కాదు కానీ పదే మన క్రియలు మన వెంట వచ్చుచున్నావు అని చెప్పి దైవ వర్తమానం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ క్రియలే నీ వెంట వచ్చుచున్నవి. మనం ఏ క్రియలు చేసేవారిగా ఉన్నాము? ఒక చెడు వ్యక్తికి మంచి చేసేవారిగా మనం ఉన్నామా? లేకంటే చెడు వ్యక్తికి చెడు చేసేటట్లే మనం ఉన్నామా? మంచి వ్యక్తికైనా కీడు తలపెట్టేవారిగా మనం ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. కీడు తలపెట్టేవారిగా మనం ఉండకూడదు. మంచి కార్యములు చేయవారిగా మనం ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది ఒక మంచి కార్యమే కానీ చెడు కార్యంగా ఎప్పుడు ఎలాగో తలంచుకునవద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వార్త మనం సెలవిస్తుంది. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులు వినబడెను. నీతిమంతులు ఖర్జూరము చెట్టు వలె మొవ్వ వేయుదురు అని చెప్పి 12వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. నీవు నీతిమంతునిగా ఈరోజు దినముల్లో బ్రతకగలుగుతున్నావా? నలుగురికి మాదిరికరమైన క్రమంలో బ్రతుకుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకునండి. చెడు కార్యాలు మనం బ్రతుకుతున్నామేమో. దేవుడు మనల్ని క్షమిస్తాడు ఖచ్చితంగా. ఈరోజు ఈ దినమంది నువ్వు పశ్చాత్తాపం కలిగిన జీవితంలోకి రా. క్రైస్తవునిగా నువ్వు ప్రార్థన చేసేవారిగా నువ్వు ఉండాలి. తల్లి అయినా తండ్రి అయినా సరే నిన్ను మరుస్తాడేమో కానీ అరిచేతిలో చెక్కుకొని ఉన్నాడండి నిన్ను నన్ను. అలాంటి దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టే దేవుడు కాదాయన. నిన్ను నన్ను వదిలిపెట్టి ఎక్కడో జీవించే దేవుడు కాదాయన. మన పక్షమై యుద్ధం యెహోవాదే అని చెప్పి సెలవిచ్చినట్లుగా మన పక్షమై నిలిచే దేవుడు ఆయన. నీవు ప్రార్థించగలిగితే దేశం సంరక్షణలోకి వస్తుంది. నీవు ప్రార్థించగలిగితే ప్రపంచం సంరక్షణలోకి వస్తుంది. రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే నువ్వు ప్రార్థించగలిగితే చక్కని జ్ఞానంతో వారు వాడబడుతూ ఉంటారు. ఒక సమాజం నీవు పట్టుకోవాలంటే నువ్వు ప్రార్థనాపరుడుగా నీవు ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉంటే తప్ప ఇంకా దేనివల్ల సాధ్యపడదండి అది. శిష్యులు ఆనాడు ఎంతో ప్రార్థన చేయగలిగితేనే ఆ రోజు ఆ గృహంలో కలుసుకొని ఉన్నారు. ఎంతో సమాజాలే పట్టబడి ఉన్నాయి. ఆ శిష్యులకు ఒక దేవుడు, మనకు ఒక దేవుడు కాదండి, అందరికీ కలిపి ఒకటే దేవుడు. శిష్యులు అధిక శక్తి కలిగి అధిక ప్రార్థన కలిగి జీవించారు. అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి నీవు అలాగ ప్రార్థించుకోవాలి. ప్రార్థించే సమయం మనకుంది. ఎంతో
టైంను మనం వెచ్చిస్తూనే ఉన్నాం లోకంలో. ఆ టైం ఏదో ప్రార్థనలో ఏకీభవిస్తే, ప్రార్థనలో మనం ఉంటే చక్కగా దేవుని యొక్క కార్యములు, ఉన్నతమైన కార్యములు అనునిత్యం మనం చూసేవారిగా మనం ఉంటాం. ఖచ్చితంగా నవనూతన కార్యములు మనం చూసేవారిగా మనం ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో దేవుడు హృదయ వాంఛలను తీర్చి మన అందరి వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.